హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో అయితే లాస్ట్ వీడియోస్లో మైసూర్ ట్రిప్లో అయితే నేను చాలా ముఖ్యమైన విజిటింగ్ ప్లేసెస్ అయితే మీకు చూపించానండి. చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్, బృందావన్ గార్డెన్, అలాగే ముఖ్యంగా త్రివేణి సంగమం, అలాగే మురుడేశ్వరి టెంపుల్, అలాగే శివన్ టెంపుల్, అలాగే రంగనాథ స్వామి టెంపుల్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియోలో కూడా చాలా ఇంపార్టెంట్ అయిన మైసూర్ ప్యాలెస్ని, అలాగే మైసూర్ పాక్ ఫస్ట్ టైం మనం ఎక్కడైతే పుట్టింది అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు డెప్త్గా, మీకు క్లియర్గా మైసూర్ ప్యాలెస్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మేమైతే మా ఫ్యామిలీతో కలిపి మైసూర్ ప్యాలెస్కి అయితే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అర్లీ మార్నింగ్ అయితే చూసేసి ఆ తర్వాత ఇక్కడికైతే బయలుదేరేసామండి. టైమింగ్తో సహా మీకు చూపిస్తానమాట. సో ఇక్కడైతే మనం టికెట్ అయితే ముందుగా తీసేసుకొని, అలాగే మన స్లిప్పర్స్ అన్నీ కూడా మనం ఒక బ్యాగ్లో ఉంచేసి, అక్కడ ఒక స్లిప్పర్ పెట్టడానికి కూడా ఒక స్పాట్ ఉందండి, అక్కడైతే మనం ఇచ్చేసేయాలన్నమాట. ఫ్యామిలీ అందరివి ఒకే బ్యాగ్లో పెట్టేసి అక్కడ పెట్టేసేయాలి. ఇంకా చూస్తున్నారు కదా, మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా పెద్దదండి, చాలా బాగుందన్నమాట చూడ్డానికైతే. అసలు ప్యాలెస్ అంటే ఈ విధంగా ఉంటుందా అన్నట్టుగా ఉందన్నమాట. అంత అద్భుతంగా ఉంది, అంత అందంగా ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా నీట్గా, చాలా కలర్ఫుల్గా అయితే మెయింటైన్ చేస్తున్నారనమాట. సో ఇప్పటికీ కూడా అక్కడ రాజులైతే, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారంటండి. సో పక్క బిల్డింగ్లోనే ఉంటారంట. అంతేకాకుండా అప్స్టైట్స్లో కూడా ఈ ప్యాలెస్ అప్స్టైట్స్లో మనకైతే ఎంట్రీ ఉండదన్నమాట. కేవలం 1-2 ఫ్లోర్లు మాత్రమే మనకి ఎంట్రీ ఉంటుంది. అక్కడ మాత్రమే అయితే మనకి విజిటింగ్ ప్లేసెస్ అయితే అలో ఉందన్నమాట. ఇంకా మిగతా అయితే పైన అంతా కూడా మనం వెళ్ళకూడదన్నమాట. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కూడా ఉంటున్నారని చెప్తూ ఉన్నారు. ఇంకా టైమింగ్ అయితే చూసారు కదా, మార్నింగ్ 10 o'clock నుండి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30 అంతా మనకి క్లోజ్ అయిపోతుందన్నమాట. సో విజిటింగ్ ఎవరైనా చూడాలి అనుకుంటే మనం ఈ టైంలో ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, లోపలికైతే ఎంట్రీ అయిపోయామండి. చూడ్డానికి ఫోటోషూట్కి అయితే చాలా బాగుందండి. నిజానికైతే లోపల ఫోటోషూట్ లేదు, కెమెరా ఎంట్రీ లేదని అక్కడక్కడ బయటే బోర్డ్స్ అయితే పెట్టున్నారు. సో నేను లోపలికి వెళ్ళగానే చాలా డిసప్పాయింటెడ్ అనమాట. అయ్యో మనం వీడియో చేయలేకపోతున్నామే అని చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కానీ ఏమీ లేదండి, లోపలికి వెళ్ళాక అందరూ షూట్ చేస్తూనే ఉన్నారు, ఏం పట్టించుకోలేదన్నమాట అక్కడి టీం మెంబర్స్ కూడా. సో ఇదే మనకి బెస్ట్ థింగ్ అనుకొని నేనైతే వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. సో నేనైతే సినిమాల్లో చూడడమే అనమాట. ఆ తర్వాత మాకు చంద్రగిరి కోట అని మా దగ్గర ఉన్న కోటనైతే విజిటింగ్ చేయడం జరిగిందనమాట. సో చంద్రగిరి కోట కూడా చాలా బాగుంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ చంద్రగిరి కోట అయితే చాలా చిన్నదనమాట. దీంతో కంపారిజన్ చేసుకుంటే మైసూర్ ప్యాలెస్ అనేది చాలా అందంగా, అద్భుతంగా, చాలా పెద్దదిగా అయితే ఉందండి. సో అప్పటి కాలంలోనే ఇంత అందంగా తయారు చేశారా, అంటే ఆర్కిటెక్ట్ చేశారా అనిపించేటట్టు ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో అప్పుడు పనిచేసే టీం అందరూ కూడా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే అప్పట్లో ఫోటో సెక్షన్ లేదు కదా. సో హ్యాండ్మేడ్ మనకి పెయింటింగ్లోనే వాళ్ళ రియలిటిక్గా ఫేసెస్ ఉన్నట్టుగా చాలా అద్భుతంగా అయితే పెయింటింగ్స్ అంతా చేసి అప్పట్లోనే అప్పటి రాజులు, అప్పటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అప్పటి వారి ఫాదర్, మదర్, ఇలా వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారండి. ఒక సైడ్ అంతా ఇయర్తో సహా మెన్షన్ చేశారనమాట. సో వీడియోలో గమనించినట్లయితే మీకు తెలుస్తుంది. ఈ ప్యాలెస్ అనేది కూడా చాలా పెద్దదండి. సరౌండింగ్ మనకి ఎటు చూడాలో అర్థం కాలేదన్నమాట. అంత ప్రతి వాల్కి కూడా అంత అందంగా డిజైన్ చేస్తున్నారు, కింద ఫ్లోర్తో సహా. అప్పటి కాలంలో ఇంత అద్భుతంగా డిజైన్ చేశారా, ఇంత అందంగా ఉందా అన్నట్టుగా అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా, వాళ్ళ చైర్స్, అలాగే వాళ్ళ మిర్రర్, అలాగే చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారైతే ఇక్కడ కుస్తీ పోటీ జరుగుతుందంట. చూస్తున్నారు కదా, మిడిల్లో అయితే ఓపెన్ ప్లేస్లో కుస్తీ పోటీ మనకి జరుగుతుందంట. అంటే
అంటే వాళ్ళ టీం మెంబర్స్తో. అక్కడి నుండి సరౌండింగ్ మొత్తం కూడా రాజులు వీక్షిస్తూ ఉంటారట. ఇంకా చూస్తున్నారు కదా, ఫోటో సెక్షన్కి అయితే వీడియో షూటింగ్కి అయితే చాలా అద్భుతమైన ప్లేస్ అనే చెప్పచ్చు అనమాట. సో చూస్తున్నారు కదండి. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ నుంచి మహారాణులందరూ కూడా పైన ఫ్లోర్లో నుండి కనిపించినట్టుగా అక్కడ నుండి చూస్తూ ఉంటారనమాట. కింద నుండి అంతా కూడా రాజులు కూర్చొని చూస్తూ ఉంటారు. బయట ఎంట్రన్స్లో ఏముంటుంది చూడడానికి అని అనుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం చాముండేశ్వరి అమ్మవారికి నవరాత్రులు జరిగిన ఆ టైంలో ఉత్సవాలు అయితే ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయంటండి. సో ఇక్కడే మనకి బంగారు రథం కూడా ఉంది. ఆ రథంని ప్రతి సంవత్సరం అక్కడ అమ్మవారి దగ్గరికి ఇప్పటికీ కూడా తీసుకెళ్తూ వాళ్ళ పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పూర్వీకుల దగ్గర నుండి కూడా ఇప్పటికీ వాళ్ళ వారసత్వం వాళ్ళు ఉన్నారట. సో వాళ్ళైతే తీసుకొని వెళ్ళి ఇక్కడ బ్రహ్మోత్సవాలలాగా చాలా అద్భుతంగా అయితే చేస్తూ ఉంటారంటండి ఆ నవరాత్రుల టైంలో అయితే. ఆ టైంలో కూడా అంటే అప్పటి కాలంలో కూడా అక్కడ నుండి రాజులు రాణులు అయితే ఇక్కడ వీక్షిస్తూ ఉంటారంట. ఇంకా చూస్తున్నారు కదండి, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లో అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోయి బోర్ కొట్టేస్తుందేమో అన్న ఒక ఉద్దేశంతో ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కొంచెం సీక్రెట్ మహాసభ అంట. అంటే మా రాజులు అలాగే మంత్రులు డిస్కస్ చేసే ప్లేస్ అంటండి ఇది అయితే. చూస్తున్నారు కదా. ఇంకా మేము బయట అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. సో ఇక్కడ నుండి స్టెప్స్ దిగేసి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలా అయితే మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఇంకా కొద్ది రోజుల ముందు అయితే, అంటే కొన్ని ఇయర్స్ ముందు ఇంకా ఎక్కువగా స్పష్టంగా కొన్ని రూమ్స్ అయితే అలో ఉండేవట. అక్కడైతే మొత్తం వాళ్ళ యూజ్ చేసిన డ్రెస్సులు, అలాగే కిరీటాలు, వాళ్ళు యూజ్ చేసిన కత్తులు అంటే ఖడ్గాలు, ఇలాంటివన్నీ కూడా ఉండేవట. కానీ ఇప్పటికీ దాదాపు అవి కొంచెం పాడైపోతున్నాయని ఒక ఉద్దేశంతో అవి క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా లోపలే టెంపుల్స్, అలాగే చూస్తున్నారు కదా షాపింగ్ కాంప్లెక్స్, అలాగే మంచి మంచి గ్రీనరీతో పచ్చని చెట్లతో అయితే ఇక్కడ చాలా అద్భుతంగా అందంగా ఉందండి. సో ఇదైతే మైసూర్ ప్యాలెస్ అండి. చాలా పెద్దది కదా, ఎంత పెద్దదో అంత అందంగా అయితే ఉంది. ఈ కోట సరౌండింగ్స్ కూడా మనకి ఒక 3-4 ఎంట్రీస్ అయితే ఉన్నాయండి. మెయిన్ ఎంట్రీ అయితే ఇది. ఇంకా బయట అయితే మనం ఎగ్జిట్ అయితే అయిపోతాము. ఇంకా అక్కడి నుండి చాలా దగ్గరగా మెయిన్ మార్కెట్ అయితే వస్తుందండి. వెజిటబుల్ ఫ్రూట్ మార్కెట్ అనమాట, మెయిన్ సెంటర్ మైసూర్కి అదే. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇక్కడే దొరుకుతూ ఉంటాయి. మైసూర్ సెంటర్ అని అడిగినా ఎవరు అడిగినా చెప్తారు, దగ్గరే ఉంటుందండి ప్యాలెస్కి అయితే. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు గురు స్వీట్స్ అండి. మైసూర్ ఎవరు వెళ్ళినా సరే ఇక్కడికైతే వెళ్ళకుండా అస్సలు ఉండరు, ఎందుకంటే రియల్గా మైసూర్ పాకు తయారు చేసింది వీళ్ళే అనమాట. ఒకసారి ప్యాలెస్లో మైసూర్ మహారాజా దగ్గర తన వర్క్ అంటే కుక్ ఉంటారు కదా, సో ఒకసారి స్వీట్ చేసి పెట్టారంట. సో దానితో ఆయనకి అంటే రాజుకి బాగా నచ్చి ఇక్కడ ఒక స్టాల్ అయితే పెట్టించారంటండి. సో పోను పోను ఆ స్వీట్ పేరు మైసూర్ పాక్ లాగా ప్రపంచవ్యాప్తంగా నలుమూలకి మనకి మైసూర్ పాకు ఎలా స్వీట్స్లో అవైలబుల్గా ఉంటుందో అక్కడి నుంచి అయితే మనకి పుట్టిందంట. అక్కడి నుండి అందరికీ ఆ స్వీటు వెళ్ళి ఇంకా తయారు చేయడం అయితే ఎవరికి అనుగుణంగా వాళ్ళు దొరకడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో రియల్ మైసూర్ పాక్ అయితే వీళ్ళ వంశస్థులు అయితే తయారు చేశారు. అక్కడి నుండే వచ్చిందండి రియల్గా మనకు మైసూర్ పాకు. సో చాలామందికి ప్యాలెస్కి వెళ్తారు, కానీ మైసూర్ ప్యాలెస్కి ఇక్కడైతే చాలామంది తెలియకుండా వచ్చేస్తూ ఉంటారండి. సో చాలా దగ్గరగానే ఉందన్నమాట. ఎవరు అడిగినా కూడా సరే, ఆటో వాళ్ళైనా సరే, లోకల్ వాళ్ళైనా సరే అడిగినా కూడా మనకు అడ్రస్ అయితే చెప్తారనమాట. గురు స్వీట్స్ అండి. చూస్తున్నారు కదా, మనకు ముఖ్యంగా మైసూర్ పాక్ ఎలా ఉందంటే పాల్కోవా మనకి ఎలా ఉంటుందో స్మూత్గా అలాంటి క్వాంటిటీలో ఉందండి. అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట. అంత సూపర్గా ఉంది మైసూర్ పాక్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాలన్నమాట. సో ఎందుకంటే మనకు దొరికే మైసూర్ పాక్ వేరు, అక్కడ దొరికే మైసూర్ పాక్ వేరు అనమాట. చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో అదే అనమాట. పాల్కోవా లాగా ఉంది కదండి చూడ్డానికి. సో మనకి 1/4 కిలో కానీ 1/2 కిలో కానీ ఇలా బాక్సులు అయితే మనకు ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు. మనం ఒకవేళ దూరం నుండి వస్తున్నామంటే దానికి సపరేట్గా కూడా ప్యాకింగ్ చేయిస్తారండి. సో చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి
చూస్తున్నారు కదా! వచ్చే దారిలోనే ఒక వాటర్ ఫాల్ అయితే ఉందండి. సో, పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బావుంటుంది. ఇది కూడా మనకి బెంగుళూరుకు వచ్చే వేలోనే ఉందనమాట. సో, ఎవరైనా మైసూర్ నుండి బెంగుళూరుకు వచ్చే దారిలో అయితే ఈ విధంగా వాటర్ ఫాల్ దగ్గర బోటింగ్ అయితే చేయొచ్చండి. సో, అంత లోతుకైతే ఉండదనమాట. అందరూ కూడా ఇక్కడికి వచ్చి బోటింగ్ మరియు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఫ్యామిలీస్‌తో వచ్చి ఇంకా చూస్తున్నారు కదా! మేము కూడా అలా ఒక్కసారైతే పిల్లలతో కలిసి అలా స్విమ్ చేసేసి ఆ తర్వాత ఇంకా బోటింగ్‌లో అయితే ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేసామండి. ఇంకా ఇది కూడా కావేరీ నదిలో అయితే కలుస్తుందండి. సో, ఇది కూడా ఒక ఆహ్, వాటర్ ఫాల్ అనమాట. ఇంకా చూస్తున్నారు కదా! హాలిడేస్ టైంలో అలాగే సమ్మర్ టైంలో మోస్ట్లీ ఎండలు ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళైతే కనుక ఇలా మైసూర్ సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ అయితే ప్లాన్ చేసుకున్నారంటే చాలా బాగుందండి. సో, అక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. ఎక్కువ చెట్లతో ఉందన్నమాట. సో, అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. సో, మనకి చూడడానికి కూడా ఒక 2-3 డేస్ ఉన్నామంటే మొత్తం కూడా మనం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో, అంత బాగుంది. ఇంకా చూస్తున్నారు కదా! ఇదండి మైసూర్‌లోని మీరు చూడవలసిన ప్లేసెస్ అయితే లాస్ట్ వీడియోలో అయితే నేను చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్, అలాగే బృందావన్ గార్డెన్, అలాగే మురుడేశ్వర స్వామి టెంపుల్, అలాగే రంగనాథి స్వామి టెంపుల్ కూడా మీకు షేర్ చేశాను కదా! ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మైసూర్ పాక్ ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, అలాగే మైసూర్ ప్యాలెస్ ముఖ్యంగా అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.